హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ దొండకాయ పకోడీ. దొండకాయలు శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, శనగపిండి, కార్న్ఫ్లోర్, కారం, ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. మొత్తం మిక్స్ చేసుకున్నాక పలుచగా అనిపిస్తే బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అరగంట నుంచి గంట 2 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. పాన్కి సరిపడా వేసుకుని ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసి మొత్తం ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, క్రిస్పీగా ఉండే దొండకాయ పకోడీ రెడీ. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.